హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఫెవిగమ్ తోటి అటాచ్ అనేది లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ అనేది చేస్తాను. నిన్న నేను కటింగ్ చేసిన బ్లౌజెస్ ఉన్నాయి కదండి, ఫ్రంట్ బ్యాక్ కటింగ్ అయితే చేశాను కదా, ఆ బ్లౌజెస్కి ఈ విధంగా ఫెవికాల్ అటాచ్ చేసి పెడుతున్నాను అనమాట. ఇవి ప్రిన్సెస్ కట్ పార్ట్స్ అండి. ఇవి నెక్ దగ్గరది కాకుండా సైడ్లో ఉండేటివి. ఈ విధంగా మనం చేయడం వల్ల చాలా టైం అనేది సేవ్ చేయొచ్చు అనమాట. ఇది 5 మినిట్స్ పని అండి. అది మనం మళ్ళీ కుట్టి కటింగ్ చేసి అన్నీ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది కదా. అలా లేకుండా మనం ఈ విధంగా ఈజీగా చాలా నీట్ ఫినిషింగ్తో ఈ విధంగా పెట్టేసి మనము ఒక 5 మినిట్స్ ట్యాప్ చేసి పెట్టేస్తే కనుక పక్కన అటాచ్ అయితే అయిపోతుంది అనమాట. పచ్చిగా ఉన్నప్పుడు తీయకూడదండి. ఇది చూడండి, పచ్చిగా ఉన్నప్పుడు తీసేసాను, అది కొంచెం ఊడిపోయింది. అలా లేకుండా మనము కొద్దిగా ఆరిపోయిన తర్వాత తీసేస్తే మళ్ళీ అటాచ్ అనేది అయిపోతుంది అనమాట. ఇదైతే ఫ్రంట్ పార్ట్ అనమాట. నేనైతే అన్నీ ఈ విధంగా అటాచ్ అనేది చేసేస్తానండి. నెక్ అనేది మనం క్యాన్వాస్ తోటి తిప్పాలి అనుకున్నప్పుడు ఈ మెథడ్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది, తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇది ప్రిన్సెస్ కట్లో పార్ట్ది. మొత్తం ఇలా నెక్ అనేది మొత్తం అనేది నేను ఈ విధంగా ఫెవిగమ్ తోటి అటాచ్ చేసేసాను. ఇలా చక్కగా మనము నీట్గా ట్యాప్ చేయాలండి. ట్యాప్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పెట్టేస్తే మనకు ఆరిపోతుంది అనమాట. ఓకేనా. ఈ విధంగా చేసేసి పక్కనైతే పెట్టేస్తున్నాను. చూడండి బ్యాక్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఇలాగే మనము లైనింగ్ మీద ఫెవిగమ్ అటాచ్ చేసిన తర్వాత మనము మెయిన్ క్లాత్ అనేది వేసేసి అటాచ్ అనేది చేసేయాలి. హ్యాండ్స్కి అయితే చెయ్యనండి, ఎందుకంటే హ్యాండ్స్కి పైపింగ్ అనేది వేస్తాను, లేకపోతే లేస్ అనేది పెడతాను. కాబట్టి నేనైతే హ్యాండ్స్కి వేయడం లేదనమాట. ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్లోది అవి రెండైతే అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా చేసిన తర్వాత నేనైతే స్టిచ్చింగ్ చేస్తాను. స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా చేశాను. ఈ వీడియోని చాలా లెంత్ అయిపోతుంది. మన వ్యూవర్స్ వీడియోస్ అయితే చాలా వాచ్ చేయడం లేదనమాట. అందుకే నేను ఇలా షార్ట్గా బ్యాక్ పార్ట్ ఒక కటింగ్, ఫ్రంట్ పార్ట్ ఒక కటింగ్, అలాగే తర్వాత ఇవి అటాచ్ చేసింది ఒక కటింగ్. నెక్ని మనము క్యాన్వాస్ తోటి నెక్ ఏ విధంగా కటింగ్ చేశానో, అలాగే మనము ఏ విధంగా కటింగ్ చేసి లైనింగ్ని యాడ్ చేసామో అనేది కూడా నేను వీడియో చేస్తాను. అది పార్ట్ 4 అయిపోతుందండి. ఈ విధంగా చేసేసిన తర్వాత మనం ఫస్ట్ అటాచ్ చేసింది ఆరిపోయిందనమాట. అదైతే నేను కటింగ్ చేస్తున్నాను. చూడండి, ఎక్స్ట్రా పీసెస్ అంటే మనము స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ క్లాత్ వస్తుంది కదండి, అది మొత్తం కటింగ్ చేస్తాం కదా, ఆ విధంగా అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఎంత చక్కగా మనకు 5 మినిట్స్లో మన పని అయితే చాలా స్పీడ్గా అయిపోయింది కదా. అదే మనం మిషన్ మీద ఎక్కి కూర్చొని స్టిచ్చింగ్ చేసి మళ్ళీ కటింగ్ చేయాలి అంటే చాలా కష్టం అయిపోతుంది కదా. ఆ విధంగా లేకుండా మనము చాలా నీట్గా ఫినిషింగ్గా టైం సేవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని చూసి నేర్చుకొని ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా మనకు పని అనేది చక్కగా అయిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే నేను చాలాసేపు టైం సేవ్ చేస్తానండి. ఈ విధంగా చేయడం వల్ల మనము ఒక బ్లౌజ్ కుట్టేది 2 బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ చేసేయచ్చు, డిజైన్ బ్లౌజెస్. ఈ విధంగా చేయడం వల్ల చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేయండి. అలాగే మా బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత నేను నెక్ క్యాన్వాస్ మీద పెట్టి ఏ విధంగా కటింగ్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను. మీరు ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. నేను 4 పార్ట్స్ లాగా చేశానన్నమాట కటింగ్ వీడియో. స్టిచ్చింగ్ కూడా సేమ్ అలాగే చేస్తానండి. ఫస్ట్ బ్యాక్ నెక్ ఒక వీడియో, ఫ్రంట్ నెక్ ఒక వీడియో, అలాగే మనము హ్యాండ్స్ అటాచ్ చేసేది ఒక వీడియో, అలా చేస్తానన్నమాట. పార్ట్ 1, పార్ట్ 2 లాగా చేస్తాను. ఎందుకంటే అలా అయినా చేస్తే చూస్తారేమో ప్రజలు అనేసి చేస్తున్నానన్నమాట. ప్లీజ్ అండి, డూ సబ్స్క్రైబ్. మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, ఇంకా ఇవ్వండి. ఇస్తున్నారు బట్ సపోర్ట్ ఇంకా ఇవ్వండి. ఎందుకంటే మీరు నాకు రెవెన్యూ అయితే రాలేదన్నమాట. మోనిటైజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయిందండి, బట్ నాకు ఇంకా రెవెన్యూ అనేది రాలేదు. ఎందుకంటే వీడియోస్కి మీరు సపోర్ట్ ఇవ్వట్లేదు. లైవ్ అయితే చాలామంది వస్తారండి, లైవ్కి చెప్పనక్కర్లేదు, చాలామంది నాకు సపోర్ట్ అయితే ఇచ్చారు లైవ్లో. ఇలాగే మన వీడియోస్కి కూడా సపోర్ట్ ఇస్తే చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.